వెల్కమ్ టు న్యూస్ ఫోకస్. ప్రభుత్వం విద్యారంగ సమస్యల పరిష్కారం చేయాలంటూ ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో అక్టోబర్ 22 నుండి నవంబర్ 12 వరకు ఇచ్చాపురం నుండి హిందూపురం వరకు చేపడుతున్న బంసు జాతను జయప్రదం చేయాలని పిలుపునిస్తూ శ్రీకాకుళం జిల్లా పలాసలో ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర జిల్లా నాయకులు మీడియా సమావేశంలో కోరారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పీపీపీ పేరుతో ప్రభుత్వ వైద్య కళాశాలను ప్రైవేటు పరం ఆపాలని అన్నారు. పెండింగ్లో ఉన్న 6,400 కోట్ల రూపాయల ఫీజు రియంబర్స్మెంట్తో పాటు స్కాలర్షిప్ల బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఇప్పటి వరకు మూసివేసిన ప్రభుత్వ పాఠశాలలు, వసతి గృహాలను తెరిపించాలని, గిరిజన విద్యార్థుల మరణాలకు ప్రభుత్వమే బాధ్యత వహించాలని కోరారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో బస్సు జాతా వాల్ పోస్టర్ను ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర సహాయ కార్యదర్శి ఎన్ నాగభూషణ, శ్రీకాకుళం జిల్లా ప్రధాన కార్యదర్శి సిహెచ్ రవికుమార్ విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షుడు కె సాయి కుమార్, పట్టణ నాయకులు కిరణ్, సోమేష్, నితిన్, విజయ్, హరి తదితరులు పాల్గొన్నారు. నా పేరు ఎన్ నాగభూషణం, ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర సహాయ కార్యదర్శి. ఈ నెల 22వ తేదీ నుంచి నవంబర్ 12 వరకు ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా నెలకొన్న విద్యారంగ సమస్యలు పరిష్కారం చేయాలని చెప్పేసి శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం నుంచి అటు అనంతపురం జిల్లా హిందూపురం వరకు బస్సు యాత్ర నిర్వహించుకోవడం జరుగుతూ ఉంది. ఈ రాష్ట్రంలో ప్రధానంగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రైవేట్ కార్పొరేట్ విద్యా వ్యవస్థకు పెద్దపీట వేస్తూ ప్రభుత్వ విద్యను ప్రైవేట్ పరం ధ్యేయంగా చేసుకుని ఈ రాష్ట్ర ప్రభుత్వం ముందడుగులు వేస్తుంది. ముఖ్యంగా ఈ రాష్ట్రంలో మెడికల్ కళాశాలను పీపీపీ విధానంతో లీజుకి ఇచ్చి ఈ ప్రైవేట్ కార్పొరేట్లకు తారతత్వం చేస్తూ ఉంది. ఈ ప్రభుత్వాన్ని మేము ఒకటే ప్రశ్నిస్తూ ఉన్నాం. ఈ రోజు కూటమి ప్రభుత్వానికి ఈ రాష్ట్ర ప్రజలు కేవలం 5 సంవత్సరాలు మాత్రమే అధికారం ఇస్తే నువ్వు దాదాపుగా 32 సంవత్సరాలు ఈ మెడికల్ కళాశాలను ప్రైవేట్ పరం చేస్తున్నావు. అలాగే 6,400 కోట్ల రూపాయల ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ బకాయిలు విద్యార్థులకు విడుదల చేయక ఇంజనీరింగ్ అలాగే పీజీ పూర్తి చేసుకుని డిగ్రీ పూర్తి చేసుకున్న విద్యార్థులు సర్టిఫికేట్ రాక నానా యాతనలు పడతా ఉన్నారు. ఇవన్నీ రాష్ట్ర ప్రభుత్వానికి పట్టవని మేము అడుగుతా ఉన్నాం. అలాగే గిరిజన విద్యార్థులు 2 వారాల్లో దాదాపు 4 విద్యార్థులు మరణించారు. అలాగే 20 మంది విద్యార్థులు KGH లో ఉన్నారు. ఈ రాష్ట్ర ప్రభుత్వం పెద్ద గొప్పలు చెప్పుకుంటూ ఉంది. ఈ రాష్ట్రానికి స్మార్ట్ సిటీ పేరుతో గూగుల్ తెచ్చాం, అనేకమైన చెప్పాం. మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. గిరిజన విద్యార్థులకు ముగ్గురు మంత్రిని అందించలేని ఈ రాష్ట్ర ప్రభుత్వాలు ఉంటే ఎంత పోతే అంటే మేము ప్రశ్నిస్తా ఉన్నాం. అలాగే ఈ రాష్ట్ర ప్రభుత్వంలో గత జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో 4,011 ప్రభుత్వ పాఠశాలలు మూసివేయడం జరిగింది. వీటన్నిటిలో కూడా తెరిపించాలని చెప్పేసి పేద విద్యార్థులకు ప్రభుత్వ విద్య అందుబాటులోకి రావాలని చెప్పేసి మేము ప్రధానంగా ధ్యేయంగా ప్రతి మండల కేంద్రాల్లో ప్రభుత్వ జూనియర్ డిగ్రీ కళాశాలలు, పాలిటెక్నికల్ ప్రభుత్వ ఐటీఐలు నిర్మించాలని ప్రధాన ధ్యేయంగా వెళ్తూ అలాగే వెనకబడిన బీసీ, ఎస్సీ, ఎస్టీ సంక్షేమ వసతి గృహాల్లో పూర్తిగా మరుగుడు పడిపోయి సొంత భవనాలు లేక, రెగ్యులర్ వార్డెన్ లేక దాదాపుగా దశాబ్ద కాలంగా కుక్, కమాటీ, చోటర్, వార్డెన్ వంటి పోస్టులు భర్తీ చేయక విద్యార్థులకు న్యాయమైన సదుపాయాలు అందక ఇది విద్యార్థుల డ్రాప్ అవుట్స్ పెరుగుతూ ఉన్నాయి. వీటిలన్నింటి సమస్యలు పరిష్కారం చేయాలి. అలాగే యూనివర్సిటీలో టీచింగ్, నాన్ టీచింగ్ పోస్ట్ భర్తీ చేసి అక్కడ విద్యార్థులు న్యాయం చేయాలని చెప్పేసి అలాగే యూనివర్సిటీలో విశ్వవిద్యాలయాలకు స్వయం ప్రతిపత్తి కల్పించాలని ధ్యేయంగా ఏఐఎస్ఎఫ్ బస్సు యాత్ర నడుపుతూ ఉంది. వీటిలన్నింటిలో విద్యార్థులు, ప్రజలు, అభ్యుదయవాదులు అందరూ భాగస్వాములు కావాలని మేము కోరుతా ఉన్నాం. ప్రధానంగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక విద్యారంగ సమస్యలు పరిష్కారం చేస్తామని చెప్పి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ముద్దుల కుమారుడు నారా లోకేష్ గారు అనేక హామీలు ఇవ్వడం జరిగింది. మరి పాదయాత్ర చేస్తూ విద్యార్థుల్ని సమీకరించి మీకు జీవో నెంబర్ 77 రద్దు చేస్తాం, 107, 108 జీవోను రద్దు చేస్తామని చెప్పి హామీ ఇచ్చి నేడు ఆ హామీల్ని అటకెక్కించారు. మరి ప్రధానంగా ఈ కూటమి ప్రభుత్వం విద్యార్థుల పక్షాన పూర్తి నిర్లక్ష్యం వహిస్తుంది. జిల్లాలో, శ్రీకాకుళం జిల్లాలో విపరీతంగా ప్రైవేట్ విద్యా సంస్థలు విచ్చలవిడిగా ఫీజు దోపిడీ చేస్తున్నా సరే ఈ కూటమి ప్రభుత్వం పట్టించుకోకుండా కేవలం కార్పొరేటర్లకి పెంచి పోషించడానికి మాత్రమే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. మేము ఖచ్చితంగా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా విద్యార్థి సమస్యల పరిష్కారానికై ఈ నెల 22 నుండి వచ్చే నెల 12 వరకు కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఇటు ఇచ్చాపురం నుండి అటు హిందూపురం వరకు
బస్సు జాతర నడుపుతున్నాం ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో. మరి ఈ బస్సు జాతర నడుపుతూ ప్రతి విద్యార్థిని కలిసి, ప్రతి ఒక్క కుటుంబాన్ని కలిసి ఈ రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థుల పక్షాన వ్యవహరిస్తున్నటువంటి నిర్లక్ష్యం తీరును ఖచ్చితంగా వివరిస్తాం. రానున్న రోజుల్లో ఖచ్చితంగా కూటమి ప్రభుత్వం గద్దె దింపేందుకు ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో ముందుండి పోరాటం కొనసాగిస్తామని చెప్పి ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. నా పేరు సిహెచ్ రవి, ఏఐఎస్ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి.